వెల్కమ్ టు ఫ్యాక్ట్ వ్లాగ్స్. నేను నవీన్, వీల్ ట్రిప్స్ అండ్ ఈవెంట్స్ నుంచి మాట్లాడుతున్నాను. సో మాది టూర్ ప్యాకేజెస్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. కేరళ వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేస్తుంది, సో హాలిడే సీజన్ వచ్చేస్తుంది కదా. సో కేరళ ప్లాన్ చేసుకున్న వాళ్ళందరికీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ వచ్చేసి 4 nights and 5 days. సో 4 nights మనం ఏం చేయొచ్చు, 2 nights మున్నార్, 1 night తెక్కడి, 1 night ఎల్పి. సో ఇది వచ్చేసి మనకి కొచ్చిన్ ఎయిర్పోర్ట్. సో కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో దిగుతాం, అట్లానే కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ తిరిగి ఎక్కుతాం. సో దీన్ని ఎక్స్ కొచ్చిన్ అంటాం మనం. సో ఫ్లైట్ మనం కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి బుక్ చేసుకోవాలి, ఇంటూ కొచ్చిన్ అండ్ అవుట్ ఆఫ్ కొచ్చిన్. సో కొచ్చిన్ తీసుకొని అత్రాపల్లి వాటర్ ఫాల్స్, అంటే బాహుబలి మూవీ తీశారు కదా, సో అత్రాపల్లి వాటర్ ఫాల్స్, చియాపర వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసుకొని మనం మున్నార్ వెళ్ళిపోతాం. సో మున్నార్లో మనం 2 nights ఉంటాము. అక్కడ ఎర్రకులం నేషనల్ పార్క్, తర్వాత మట్టుపెట్టి డ్యామ్, తర్వాత ఈకో పాయింట్ ఇవన్నీ మనం చూసుకొని నెక్స్ట్ మనం తేకడి వెళ్ళిపోతాం. తేకడి ఈజ్ బేసికలీ, మున్నార్ ఈజ్ బేసికలీ ఆ హిల్ స్టేషన్. తేకడి కూడా హిల్ స్టేషనే, బట్ తేకడి ఈజ్ మోర్ ఆఫ్ అ వైల్డ్ లైఫ్. సో అక్కడ మనకి పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. సో వైల్డ్ లైఫ్ ఆ ఏరియాలోనే, ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోనే మనకి అరణ్య నివాస్ అనే ప్రాపర్టీ కూడా ఉంటుంది. సో మా దగ్గర బుక్ చేసుకుంటే విల్ ట్రై అండ్ బుక్ దిస్ హోటల్. మేము ఈ హోటల్ బుక్ చేయడానికి ట్రై చేస్తాము. సో 1 night టేకడే ఉంటాము, అరణ్య నివాస్లో ఉంటాం, బోట్ రైడ్ అది చేసుకుంటాం పెరియార్ లేక్ మీద. దెన్ విల్ గో టు ఎల్పి. యాక్చువల్లీ ఇక్కడ కుమార్కోమ్ అనే ప్లేస్ కూడా ఉందండి, అది కూడా బ్యాక్ వాటర్సే. కాకపోతే ఏంటంటే ఇక్కడ హౌస్ బోట్స్ ఉంటాయి, ఇక్కడ హౌస్ బోట్స్ ఉంటాయి. ఎల్పిలో హౌస్ బోట్ వచ్చేసి, ఎల్పి ఈజ్ బేసికల్లీ కొంచెం విలేజ్ స్టైల్ బాగుంటుంది, అక్కడ లోకల్ కల్చర్ అది చూడటానికి. కాబట్టి ఎల్పినే మనం ప్రిఫర్ చేస్తాం. సో 1 night ఎల్పి, ఏసీ డీలక్స్ హౌస్ బోట్. ఏసీ ప్రీమియం కూడా ఉంటుంది, బట్ ఏసీ డీలక్స్ అయితే బెటర్, ఎందుకంటే ఏసీ అనేది మనకి బెడ్రూమ్లోనే ఉంటుంది. ఏసీ ప్రీమియం అయితే కొంచెం క్లోజ్డ్ ఉంటుంది, కాబట్టి ఏసీ డీలక్సే బెటర్. సో 2 nights మున్నార్, 1 night తేకడి, 1 night ఎల్పి. సో ఎల్పి వచ్చేసి, ఎల్పి నుంచి మనం లాస్ట్ డే కొచ్చిన్ ఈవినింగ్ ఫ్లైట్ కనుక బుక్ చేసుకుంటే, అంటే వచ్చేటప్పుడేమో డే టైం ఫస్ట్ ఫ్లైట్, వెళ్ళేటప్పుడేమో లాస్ట్ ఫ్లైట్ కనుక బుక్ చేసుకుంటే మనం డే టైం కావాల్సి వస్తుంది. కాబట్టి ఎల్పి నుంచి కొచ్చిన్ వెళ్ళేటప్పుడు లోకల్ కొచ్చిన్ సైట్ సీయింగ్ కానీ ఏదైనా షాపింగ్ కానీ చూసుకొని కొచ్చిన్లో ఫ్లైట్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో దీనికి నలుగురు కనుక 4 adults, నలుగురు కనుక ఏసీ సిడాన్ అంటే స్విఫ్ట్ డిజైర్ కానీ లేకపోతే మన ఇథియోస్ కానీ ఇలా కనుక ఈ కార్లో బేస్ చేసుకొని అట్ డిస్పోజల్ ఎక్స్క్లూజివ్ కార్ ఇచ్చేస్తాము. సో నలుగురికి ఏసీ సిడాన్ వెహికల్లో ఈ హోటల్స్ మీద అప్రాక్సిమేట్లీ ఒక్కొక్కరికి అరౌండ్ 18,000 to 20,000 per person పడుతుందండి, వితౌట్ ఎయిర్ ఫేర్. సో బికాస్ మేము కస్టమైజ్ చేస్తాం కాబట్టి మా దగ్గర ఫిక్స్డ్ ప్రైసెస్ ఉండవు. మీరు ఎప్పుడు వెళ్తారు, ఎంతమంది వెళ్తారు, మీకు ఏ కేటగిరీ హోటల్స్, వాళ్ళు 3 star, 4 star, 5 star అని చెప్తే మీకోసం మేము కస్టమైజ్ చేస్తాము. బట్ ఇది యాజ్ ఇట్ ఈస్ ఇలా వర్కౌట్ చేయాలి, హోటల్స్ మీద వర్కౌట్ చేయాలి అని అంటే మీ టైంని బట్టి మళ్ళీ మేము రీవర్కౌట్ చేస్తాం. బట్ అప్రాక్సిమేట్లీ 18,000 to 20,000 రూపీస్ per person అయితే పడుతుంది. మరిన్ని వివరాల కోసం ఇంకేమైనా డెస్టినేషన్స్ మీరు ప్లాన్ చేసుకుంటే మాకు ప్లీజ్ తెలియజేయండి. రేపు 5 nights 6 days కానీ 6 nights 7 days నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేది మనం చూసుకుందాం. థ్యాంక్ యూ.